ఇంటి ఆవరణలో ఉన్న మామిడి చెట్టు కింద నిలబడింది అనురాధ. చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా మామిడి పూత. ఆ చుట్టుపక్కలంతా మామిడి పూత వాసన గుబాళిస్తూ ఉంది. చెట్టుపై కోయల చేరి చైత్రమాసం రాగం ఆలపిస్తూ ఉంది. కిచకిచమని శబ్దాలు చేస్తూ కొమ్మల వాలిన పిచ్చుకల దండు కోకిలమ్మ పాట వినేసి ఏదో పని ఉన్నట్లు హడావిడిగా తుర్రమంటూ ఎగిరి వెళ్ళిపోయాయి. చెట్టు మొదలకు ఆనుకుని చేతిలోని పుస్తకం కేసి చూసింది. ఆప్తమిత్రుడిలా కనిపించింది పుస్తకం. పుస్తకాలంటే ప్రాణం ఆమెకు. పుస్తకం చదువుతుంటే అంతులేని ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆమె కృష్ణశాస్త్రి బదరిక తెరిచి చూసింది. వెన్నెల బాటలో పరుగులు తీస్తున్న వెండి రథాల్లా తోచాయి ఆ కవితలు. కవితలు చదివాక తండ్రితో తన మనస్సులోని మాట చెప్పుకోవాలనిపించింది. మామిడి చెట్టు మొదల్ని ప్రేమతో తాకింది. నాన్నా, రాజేంద్రతో నా జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. అతను వజ్రం వంటి వాడులాగా కనిపిస్తున్నాడు. ఆ వజ్రానికి చెదలు పట్టవని నా నమ్మకం. శనగ గింజల రాయిలా ఉన్న నా మనసు అతని తడిచూపులు తగిలేసరికి పచ్చని మొక్కలా తయారైంది నాన్న. అతన్ని తప్పితే మరొకరిని నా హృదయంలో చేరనివ్వను. నన్ను ఆశీర్వదించండి అందామె తలొంచుకుని. అదే సమయంలో వచ్చాడు అమరయ్య. ఏమిటండి, చెట్టుతో కబుర్లు చెబుతున్నారు అన్నాడతను. చెట్టుకి మనిషికి అవినాభావ సంబంధం ఉందిలేండి. చెట్టు నీరు గాలి లేందే మనిషే లేడు. పచ్చని చెట్లు మనిషి మనుగడికి ప్రగతికి మెట్లు. ప్రాచీన కాలం నుండి మనిషి చెట్లను పూజిస్తూనే ఉన్నాడు కదండి తన మనుగడ కోసం. అందుకే పెద్దలు వృక్షో రక్షతి రక్షితం అన్నారు. మట్టిలో కలిసిన మన పూర్వీకులు ఈ చెట్ల రూపం దాల్చినట్లు అనిపిస్తుందండి నాకు. మీరు ఏ విషయం చెప్పినా పిల్లలకు పాఠం చెప్పినట్లు చెబుతారు. ఈరోజు మీకు ఓ ముఖ్య విషయం చెప్పాలండి. నా జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను అందామే. నేను మీతో మాట్లాడి ఒడియాలు పట్టడంతో పెళ్లి పనులు మొదలు పెట్టుకోమని మా అమ్మకు చెప్పాలి. ఇప్పటినుంచి పెళ్లి పనులు మొదలు పెట్టుకోకపోతే మాఘమాసం నాటికి తొడతొక్కిడి అవుతుంది అన్నాడతను హుషారుగా. ముందు నేను మీకు శుభవార్త చెబుతాను. రాజేంద్ర గారిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నానండి. మీ సహకారం ఉంటే మా పెళ్లి తొందరగా అవుతుంది అని చెప్పింది అనురాధ. పెళ్లి విషయంలో అనురాధ నిర్ణయం అమరయ్యకు అసనిపాతమే అయ్యింది. శిల్పంలా కదలిక లేకుండా నిలబడిపోయాడు. చిన్నప్పటి నుండి అనురాధంటే ఇష్టం. స్కూలు ఎగ్గొట్టి ఆ పిల్ల ఎక్కడ ఆడుకుంటే అక్కడ చేరేవాడు. ఆ అమ్మాయి స్కూలుకి వెళుతుంటే తను వెంబడించేవాడు. ఆ అమ్మాయికి నౌకరవా అంటూ మిత్రులు వెక్కిరించేవాళ్ళు. పెద్దయ్యాక తాటికాయలు కొట్టి తెచ్చి తాటాకు దొప్పల్లో ముంజులు ఉంచి ఆమెకు ఇచ్చేవాడు. ఎప్పుడూ గాని దొరకని మొగలి పువ్వు, సంపెంగ పూలు తెచ్చి అనురాధకి ఇచ్చేవాడు. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు ఆ ఆశలన్నీ వమ్మయ్యాయి. విధి వక్రించింది. అమ్మకేమో అన్నపూర్ణని కోడలుగా చేసుకోవాలని తాపత్రయం. అన్నపూర్ణంటే తనకి ఇష్టం లేదు, అయిష్టత లేదు. అనురాధ తోడు కోసమే తను పరితపించేది. ఇప్పుడు ఇలా జరిగిందేమిటి? కూలబడిపోయాడతను. చెట్టు కింద చల్లగాలికి కూర్చున్నాడేమోననుకుందామే. కూర్చోండి ఒక్క క్షణం. అమ్మ పాల తాళికలు చేసింది, తీసుకువస్తాను అంటూ ఇంట్లోకి వెళ్ళింది. అనురాధ మళ్ళీ మామిడి చెట్టు దగ్గరకు తిరిగొచ్చేసరికి అతను అక్కడ లేడు. అతను వెళ్ళిపోయాడు. ఇంటికి కూడా వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. ఊళ్ళో వాళ్ళు ఎంత ప్రయత్నించినా అమరయ్య ఆచూకీ తెలియలేదు. నెల రోజులు గడిచినా అతను తిరిగి రాలేదు. అతను తిరిగి వస్తాడని ఆశ పెట్టుకుంది అన్నపూర్ణ ఒక్కతే. అన్నపూర్ణకి మానసికంగా 2 దెబ్బలు తగిలాయి. ఎవరికీ చెప్పకుండా అమరయ్య ఊరొదిలి వెళ్ళిపోవటం ఒకటి. రెండవది, అక్క రాజేంద్రను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవటం. రాజేంద్ర సిగరెట్లు కొనుక్కోవటానికి ఊళ్ళోకి వెళ్ళినప్పుడు అనురాధ దగ్గర చేరింది అన్నపూర్ణ. అతన్ని చేసుకోవద్దే బ్రతిమాలింది. ఎందుకని? అతను నువ్వనుకున్నంత మంచివాడు కాదే. నీకెలా తెలుసు? మాట్లాడలేకపోయింది అన్నపూర్ణ ఓ క్షణం. అతను తనను అనుభవించాలని చేసిన ప్రయత్నం అక్కకు చెబుదామని అనుకుంది కానీ చెప్పలేకపోయింది. ఆ సంఘటన గుర్తుకు రాగానే ఒళ్ళు జలధరించిందామెకు. నా మాట వినవే, అతని మాత్రం పెళ్లి చేసుకోవద్దు అంది అన్నపూర్ణ. అతనికేం తక్కువ? అందు ఉంది. నేను ఉద్యోగం చేయకపోయినా నన్ను పోషించగలిగే తెలివితేటలున్నాయి. రూపాయి కట్నం తీసుకోడు. ఇంతకన్నా మంచి సంబంధం నాకెక్కడ దొరుకుతుంది? నీకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు కానీ అతన్ని మాత్రం చేసుకోకే. నా మనసు ఎందుకో కీడు శంకిస్తున్నది.
పిచ్చివాగుడు కట్టిపెట్టి నీ పని చూసుకో. అద్దం పద్దం లేకుండా మాట్లాడుతావు. అంత అందమైన మనిషిని నేను పెళ్లి చేసుకోబోతున్నానని నీకేదన్నా ఈర్ష్యగా ఉందా? అక్కవైపు జాలిగా చూసింది అన్నపూర్ణ. నీ కర్మ విసురుగా అనేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది. పిచ్చి పిల్ల, దీనికన్నీ అనుమానాలే అనుకుంది మనసులో అనురాధ. మునసబు గారితో మాట్లాడి కన్యకా పరమేశ్వరి అమ్మగారి గుళ్ళో పెళ్లికి ఏర్పాట్లు చేయించింది అనురాధ. బీఈడీ పరీక్షలు రాశాక పెళ్లి చేసుకుంది. రాజేంద్ర తరపున పెళ్లికి 4 వచ్చారు. వాళ్ళెవరిని మునసబు గారికి గాని అనురాధకు గాని పరిచయం చేయలేదు రాజేంద్ర. పెళ్ళయ్యాక వాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లచీర కట్టుకుని తలనిండా మల్లెపూలు తురుముకుని హంసలా నడుస్తూ గదిలోకి వచ్చింది అనురాధ. అగరొత్తుల మధురమైన వాసన ఆమె ముక్కుపుటాలకు సోకింది. మంచం మీద విలాసంగా నవ్వుతూ కూర్చున్న రాజేంద్రని చూడగానే ఆమె హృదయం కడలిలా పొంగింది. పాల గ్లాసు అతనికి అందించి మంచం పక్కనే నిలబడింది. ఏమిటి కొత్త సిగ్గు? పరిచయం లేని వాడి దగ్గర నిలబడినట్లు నిలబడ్డావేమిటి? రా కూర్చో అంటూ ఆమె చేతులని పాల గ్లాసు అందుకుని పాలన్నీ గడగడా తాగేశాడు. పాలల్లో సగభాగం తనకు ఇస్తాడేమోననుకుందామే. అన్నీ తాగేశారేమిటి? నాకు సగం ఉంచకుండా. వాములు వేసేవాడికి పచ్చగడ్డి పలహారంలా నువ్వు చిన్న గ్లాసులో పాలు తెస్తే ఏం సరిపోతాయి? మరో గ్లాసు తెమ్మంటారా? అడిగిందామే. తీరిగ్గా పాలు తాగే సమయమా ఇది? మురిపాలు తాగాలి కాని అంటూ ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కున్నాడు. అతని కౌగిట్లో కరిగిపోయిందామే. శృంగార సామ్రాజ్యం వాళ్ళ సొంతమైంది. నేను నిజంగా ఎంతో అదృష్టవంతురాల్ని అందామె అతని గుండెల మీద వేలుతో రాస్తూ. ఆమె ముంగురులు నిమిరి గులాబీ చెక్కెళ్లను ముద్దు పెట్టుకుంటూ అదృష్టమంతా నాదే అన్నాడతను. నిద్ర ముంచుకు రావటంతో ఓ పక్కకు తిరిగి పడుకుందామే. అతను లేచి వెళ్ళి కుర్చీలో కూర్చుని సిగరెట్ వెలిగించుకున్నాడు. ఎలుకను మింగేసి తృప్తిగా కూర్చున్న పిల్లిలా తాపీగా కూర్చున్నాడు. గతంలోకి జారుకుంది మనసు. పుట్టినరోజు తనకు తెలియదు. తల్లిదండ్రులెవరో కూడా తెలియదు. పెంచిన గడ్డం తాత చెబితే తెలిసింది. తన కన్న తల్లి ప్రసవించిన 3వ రోజే తనను చెత్తకుండీలో తిని పారేసిన అరటి ఆకుల మధ్య పడేసిందట. పెద్దగా ఏడుస్తూ ఉంటే ఎంగులాకుల్లో అన్నం మెతుకుల కోసం వచ్చిన గడ్డం తాత దృష్టిలో తను పడ్డాడు. చెత్తకుండి తన చిరునామా అప్పుడు. 6 ఏళ్లు వచ్చే వరకు ఆ తాతతో పాటే చెత్తకుండీల చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. తాత మరణం తనకు గాఢ నిద్రలోనే తాత మృత్యువు ఒడిలోకి జారుకున్నాడు. వేసవికాలం వేడికి తట్టుకోలేక సత్రం బయట పడుకుంటే తెల్లవారుజామున లారీ వచ్చి తాత మీదకు ఎక్కింది. నిద్రమత్తులో డ్రైవరు లారీని ఇష్టమొచ్చినట్లు నడిపి తాత చావుకు కారకుడయ్యాడు. దిక్కులేని పక్షి అయ్యాడు తను. రోడ్ల మీద తిరుగుతూ అడుక్కోవటం, రాత్రులు సత్రం అరుగుల మీద చేరి నిద్రపోవటం. ఓ రోజు రోడ్డు మీద సొమ్మసిల్లి పడి ఉంటే సత్యంబాబు చూశాడు. ఆయన తనను తన గదికి తీసుకెళ్లాడు. సత్యంబాబు దేవుడు. తనను సొంత తమ్ముడిలా చూసుకునేవాడు. తన గదిలోనే ఉంచుకున్నాడు. మంచి బట్టలు కుట్టించి తనను స్కూల్లో కూడా చేర్పించాడు. ఆయన పెళ్లి చేసుకోలేదు. గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసేవాడు. డబ్బు వెనకేసుకోవటం ఆయనకు తెలియదు. బీదా బిక్కీని ఆదుకోవటమే ఆయనకు తెలిసిందల్లా. 10వ తరగతి వరకు చదివించాడు తనని. సత్యంబాబు బతికి ఉన్నట్లయితే తన జీవితం మరో విధంగా ఉండేది. లోకం మీద మనుషుల మీద కసి పెరగటానికి కారణం తన దేవుడిని పోలీసులు నక్సలైట్లనే అనుమానంతో పొట్టన పెట్టుకోవటమే. గవర్నమెంట్ హాస్పిటల్లో బాబుగారి శవం ఉందంటే చూడటానికి వెళ్ళాడు. ఆసుపత్రిలో ఎటువైపు వెళ్లాలో తెలియక అన్ని అంతస్తులు గాలించటం మొదలుపెట్టాడు. 3వ అంతస్తులో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడు. అక్కడెవరూ లేరు. వెనక్కి తిరిగి వస్తుంటే ఆసుపత్రి సిబ్బంది తచ్చాడుతున్న తనను చూసి అనుమానపడ్డారు. తనేదో దొంగతనానికి పాల్పడుతున్నానని అనుమానం వచ్చింది వాళ్ళకి. వాచ్మెన్, కాంపౌండరు తనను చిత్తుచిత్తుగా కొట్టారు. నేను దొంగని కాదు బాబో అని మొత్తుకున్నా వినలేదు. ఒంటి నిండా రక్తం కారుతున్నా కనికరించలేదు. ఓ గదిలోకి తనను నెట్టి తలుపులు బిగించి వెళ్లారు. తల పగిలి రక్తం కారుతుంటే తనే చొక్కా విప్పి కట్టుకున్నాడు. ఆసుపత్రి సూపర్నెంటు రావటం ఆలస్యమైతే తన ప్రాణాలు ఎప్పుడో గాలిలో కలిసిపోయావే. ఆయన గదిలోకి వచ్చి తన పరిస్థితి చూసి సిబ్బందిని ముక్కు చివాట్లు పెట్టాడు. 10 రోజులు తనకు ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గాక డిశ్చార్జి చేశారు. మళ్ళీ రోడ్డు పాలైంది తన బతుకు. మొద్దుబారిపోయింది శరీరం. సున్నితనంగా ఉండే మనసు రాయిలా మారింది. ఎవరిని లెక్క చేయని తనం వచ్చింది. పోలీసులన్నా జైలన్నా భయం లేదు. దొంగతనాలకు అలవాటు పడ్డాడు.
స్కూటర్పై వెళుతున్న వ్యక్తులను ఆపి కత్తితో బెదిరించి చేతి గడియారం స్నేహితులతో కలిసి డబ్బు పట్టుబట్టంలో వేసేవాళ్ళు. ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్ తాళం పగలగొట్టి అందులో ఉన్న 70,000 తస్కరించారు. తిజోరీలో ఉన్న 10 లక్షలు కూడా కాజేయాలని ప్రయత్నించినా తమ వల్ల కాలేదు. తామంతా దోచుకున్న డబ్బుతో కారులో పరారయ్యారు. డబ్బు మహాపాపిష్టిది. 70,000 చూడగానే తన మనసులో చెడు ఆలోచనలు మొదలయ్యాయి. 3 మిత్రుల్ని మోసం చేసి ఆ డబ్బుతో చీరాల పరారయ్యాడు తను చీరాలలో ఉన్నట్లు తెలుసుకుని వాళ్ళు వెంబడించారు. చీరాల నుండి గుంటూరు బయలుదేరాడు తను కారులో. అప్పటికే 10,000 ఖర్చయిపోయాయి. వాళ్ళు మరో కారులో తనను వెంబడించారు. వాళ్ళు 3 చేబ్రోలు పొలిమేరలో తన కారు ఆపి తనను కారులో నుంచి బయటకు లాగి ఒళ్ళు పచ్చడి చేశారు. బ్యాగులోని డబ్బు తీసుకుని తను చనిపోయాడనుకుని శరీరాన్ని తుప్పల్లోకి నెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడే తన అదృష్టం బాగుండి అమరయ్య అనురాధ కళ్ళల్లో పడింది. అనురాధ మనస్సులోకి దూరటానికి తనకు ఎక్కువ రోజులు పట్టలేదు. దీపం వెలుగులో అనురాధ మెళ్ళో మెరుస్తున్న బంగారపు గొలుసు మీద పడింది అతని దృష్టి. సిగరెట్ అవతల పడేశాడు రాజేంద్ర. చేటలో బియ్యం పోసుకుని మట్టిగడ్డలు ఏరుతూ కూర్చుంది అన్నపూర్ణ. మట్టిగడ్డ విసిరేస్తూ యథాలాపంగా కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుతున్న అనురాధను చూసింది. అక్క చేతులకు మట్టిగాజులు కనిపించాయి. మెళ్ళో నల్లపూసల గొలుసు ఒక్కటే ఉంది. నీ మెళ్ళో నానుతాడు గాజులు కనపట్లేదేమిటి వారం రోజుల నుంచి? పెట్టెలో దాచుకున్నావా? అక్కనే అడిగింది అనురాధ. తలూపింది అనురాధ. సాయంత్రం రాధమ్మ వాళ్ళింట్లో పేరంట ఉంది కానీ నీ బంగారు గాజులివ్వు అంది అన్నపూర్ణ. చెల్లెలికి ఏం సమాధానం ఇవ్వాలోనని కంగారు పడింది. కొన్ని క్షణాల తర్వాత తేరుకుని, గాజులు నానుతాడు ఇంట్లో లేవే, జాగ్రత్తగా ఉంటాయని గుంటూరులో బ్యాంక్ లాకర్లో ఉంచాను అంది అనురాధ. నువ్వు చెప్పేది నిజమేనా? రెట్టించింది అన్నపూర్ణ. మౌనంగా ఉండిపోయింది అనురాధ. వారం రోజుల నుంచి మీ ఆయన కనిపించటం లేదే. ఉద్యోగ ప్రయత్నం చేస్తానని హైదరాబాద్ వెళ్లారు అంది ముక్తసరిగా. అన్నపూర్ణకి కోపం తారాస్థాయికి చేరుకుంది. ఎందుకే అన్ని అబద్ధాలు చెబుతావు? ముక్కు మొహం తెలియని వాడికి మనసు ఇచ్చేశావు. మొగుడంటూ తెగ మురిసిపోయావు. వాడు నీ మెళ్ళో తాళిగట్టి మొదటి రాత్రే గాజులు మెళ్ళో తాడు తస్కరించి మాయమయ్యాడు అంది ఆవేశంతో ఊగిపోతూ. కుర్చీలో నుంచి చెల్లెలు దగ్గరకొచ్చి కూర్చుంది అనురాధ. చెల్లెలు గడ్డం పుచ్చుకుని బతిమాలింది. పెద్దగా అరవకే, అమ్మ వింటుంది. అతను మంచివాడేనే, ఏవో బలహీనతలకి లొంగిపోయాడు. తను చేసిన తప్పు తెలుసుకుని తిరిగొచ్చేస్తాడులే. నువ్వుత్త పిచ్చిదానివి. ఇంత జరిగినా అతను తిరిగొస్తాడని నమ్మకం పెట్టుకున్నావు. ఒకవేళ అతను తిరిగొచ్చి ఇంట్లో కాలు పెట్టాడా 2 కాళ్ళు పచ్చడి బంటతో విరగ్గొడతాను. పోన్లేవే, మేమే ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతాం. ఏటూ నేను ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్దామనుకుంటున్నాను. అతను తిరిగొస్తే నాతో పాటే ఉంటాడు అంది అనురాధ. జరిగిందేదో జరిగిపోయింది. అతని సంగతి మర్చిపోవే. మళ్ళీ పెళ్లి చేసుకో. ఇంత తేలిగ్గా చెప్పావే. పెళ్ళంటే బొమ్మల పెళ్ళనుకున్నావా? అతన్ని ప్రేమించాను. నా మనసులో అతనికి తప్ప మరొకరికి స్థానం లేదు. నిజమైన ప్రేమ ఏవేవో కావాలని కోరుకోదు. ఏది అడిగినా ఇచ్చేస్తుంది. అతను అడిగితే నా ప్రాణమైనా ఇచ్చేస్తాను. గుండెల్లోంచి వచ్చాయి ఆ మాటలు. పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పకే. ఓ కేటిగాన్ని ప్రేమించానంటావేమిటి? వాడిని మర్చిపో నా మాట విని అక్కకు నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తూ అంది. నాకు కబుర్లు చెబుతున్నావు కానీ నువ్వెందుకు పెళ్లి చేసుకోవు? అమరయ్య తిరిగి వస్తాడని గట్టి నమ్మకంతో ఎదురు చూస్తున్నావు కదా. అతని రూపం నీ మనసులో నుంచి తొలగిపోతుందా అని అడిగింది అనురాధ. అమరయ్య ప్రస్తావన రాగానే అన్నపూర్ణ కనుగొలకుల్లో నీళ్లు తిరిగాయి. కళ్ళల్లో ఉప్పెనలాగా పొంగుతున్న కన్నీటి కెరటాలను కట్టడి చేసే ప్రయత్నం చేసిందామె. చెల్లెలి మోగబాధ అనురాధకు అర్థమైంది. అనవసరంగా అమరయ్య గూర్చి మాట్లాడాననుకుంది. అమరయ్య గారికి రాజేంద్రకు పోలికేంటి? మానవత్వం పరిమళించే మంచి మనిషికి పాలుపోసిన చేతిని కాటివేసే విషసర్పం లాంటి మనిషికి పోలిక. నగలు పోయినా పర్వాలేదే, నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళినా పెద్ద ఇబ్బంది లేదు. కానీ రాజేంద్ర నైతికంగా పతనమయ్యాడే. మనిషి నైతిక విలువలు కోల్పోతే అన్నీ కోల్పోయినట్లే అంది అన్నపూర్ణ. చెల్లెలు చెప్పింది రాజేంద్రని తను ఎంత తొందరగా మర్చిపోగలిగితే అంత మంచిది.
కానీ అది సాధ్యమవుతుందా? మళ్ళీ పుస్తకం చదవటంలో మునిగిపోయింది అనురాధ. ఆఫ్ హ్యూమన్ బ్యాండేజ్, సోమర్సెట్ మామ్ రాసిన నవలది. ఆ నవలలో హీరో ఫిలిప్స్ సత్యాన్వేషణలో ఎదుర్కొన్న ఇబ్బందులు, మానవ సంబంధాలు అద్భుతంగా చిత్రించబడ్డాయి. ఫిలిప్స్ మిల్డ్రెడ్ అనే అమ్మాయిని గాఢంగా ప్రేమించటం, ఆ అమ్మాయి విచ్చలవిడితనంతో అతను ఎదుర్కొన్న చిక్కులు, శారీరకంగానో మానసికంగానో లోపాలున్న మనుషులు ఎదురవ్వటం, ఆ నవల ఆమెను కదిల్చింది. అందరినీ ప్రేమించే హీరో తత్వం ఆకర్షించిందామెను. మిల్డ్రెడ్ పాత్ర చదువుతుంటే రాజేంద్ర గుర్తుకు వచ్చాడామెకు. నింగి నేల ఏకమైనట్లు వారం రోజుల నుంచి కుంభవృష్టి. పెనుగాలులు వీస్తుంటే పెద్ద పెద్ద చెట్లే నేలకూలాయి. ఊళ్ళో వాళ్లంతా ఎవరింట్లో వాళ్ళు మునగదీసుకుని కూర్చున్నారు. బయటకు వచ్చే అవకాశమే లేకపోయింది. పంట కాలువలన్నీ పొంగి పొలాలన్నీ జలమయమయ్యాయి. ఎటువైపు చూసినా సముద్రంలా నీళ్లే. పల్లపు ప్రాంతంలో ఉన్న ఇళ్లల్లోకి నీరు కూడా వచ్చాయి. మంచాలు వాల్చుకుని ఇళ్లల్లో కూర్చుంటే నీటి మట్టం పెరిగి మంచాలు కూడా నీళ్లపైన తేలాయి. ఇంట్లోని సామాను వరద నీటికి కొట్టుకుపోకుండా కాపలా కాయాల్సి వచ్చింది. పాములు తేళ్లు కూడా వచ్చి ఇంట్లో కాపురం ఉన్నాయి. కట్టెలు తాటాకు మట్టలు మండక ఆడవాళ్ళకి పెద్ద ఇబ్బంది ఎదురైంది వంట చేయాలంటే. పిల్లలు ఆకలికి ఒకటే ఏడుపు. పశువుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. పశువుల సావిడి వానలకి కూలిపోయి పశువుల మీద పడ్డా పట్టించుకునేవాళ్ళు లేరు. ఎండుగడ్డి పూర్తిగా తడిసి ముద్దైపోవటంతో గడ్డి పరకలు కొరకలేక అవస్థపడసాగాయి. నెమరు వేయటం కూడా మర్చిపోయి చిత్తడి చిత్తడిగా ఉన్న నేల మీద నిలబడిపోయాయి. అవి కదిలినప్పుడల్లా రొచ్చు చింది వాటి మీదే పడుతున్నాయి. పెద్ద పెద్ద పెంకుటిళ్ళు మిద్దెల్లా ఉన్న వాళ్ల పని హాయిగానే ఉంది. ఇళ్లల్లో తడవకుండా నిల్వ చేసుకున్న తాటాకు జివుళ్ళు మట్టలు కట్టెపేళ్లతో వంట పని కానిచ్చి ఆవిర్లు వస్తున్న వేడి అన్నం తింటూ కాలక్షేపం చేస్తున్నారు. ఆ తుఫాను బేభత్సంలో కూడా ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతుంది మునసపు వెంకయ్య ఒక్కడే. 4-5 పోగు చేసి ఇంటి దగ్గర పెద్ద పెద్ద కాగుల్లో అన్నం దప్పడం వండించాడు. వండినవి వండినట్లే తీసుకువెళ్లి పూరిపాకల్లో గుడిసెల్లో ఇబ్బంది పడుతున్న కూలీనాలి చేసుకుని బతికే జనానికి ఇచ్చాడు. గాలికి ఎగిరిపోతున్న గొడుగును గట్టిగా పట్టుకుని మోకాళ్లలోతున్న బురదలో కాళ్ళీడ్చుకుంటూ అనురాధ వాళ్ళింటికి వచ్చాడు మునసబ్బు వెంకయ్య. ఇంటి నిండా నీళ్లు. భోషాణమెక్కి కూర్చున్నారు అనురాధ, అన్నపూర్ణ. గంగాళం బోర్లించి దానిమీద కూర్చుని ఉంది వెంకయ్యమ్మ. ఎలా ఉన్నారమ్మా, వంట చేసుకున్నారా? తలుపు నెడుతూ అడిగాడు వెంకయ్య. ఇల్లంతా కురుస్తుంది బాబాయ్, ఇంట్లోకి నీళ్లు వచ్చేశాయి అంది అన్నపూర్ణ. అమరయ్య వాళ్ళమ్మ సుబ్బమ్మ గారు మిమ్మల్ని రమ్మని చెప్పింది. ఆ ముసలామె ఒక్కతే ఇంట్లో ఉండలేకపోతున్నదట. ఈ తుఫానులో ఇక్కడేం ఇబ్బంది పడతారు, సుబ్బమ్మత్త గారింటికి వెళ్ళండి అన్నాడు గట్టిగా వెంకయ్య. వానగాలి హోరుకు మాటలేం స్పష్టంగా వినిపించటం లేదు. అలాగేలే బాబాయ్, పెద్దగా అరుస్తూ సమాధానమిచ్చింది అన్నపూర్ణ. తిరిగి వెళ్లబోయిన వాడల్లా 2 అడుగులు ఇంట్లోకి వేసి చుట్టుపక్కలంతా విచారించానమ్మా. ఆ అబ్బాయి ఆచూకీ తెలియరాలేదు. బాధ్యత లేని వాళ్ళు అంతే, నువ్వేమీ దిగులు పడుకు తల్లి అన్నాడు వెంకయ్య అనురాధను ఉద్దేశించి. మౌనంగా ఉండిపోయింది అనురాధ. గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు వెంకయ్య. ఈ అమాయకురాలను బుట్టలో వేసుకుని వాడుకుని వెళ్ళిపోయాడు దరిద్రుడు. మంచి వాళ్ళకే కష్టాలు, అది ఆయన గొణుగుడు. ఈ పల్లెటూళ్ళు చూడటానికి బాగుంటాయి కానీ ఇక్కడే ఉండిపోవాలంటే ఇబ్బందే. తుఫాను వచ్చినా వరదలొచ్చినా పట్టణంలో ఉండేవాళ్లకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎంత పెద్ద వాన కురిసినా వెచ్చటి గదుల్లో హాయిగా ఉండొచ్చు అంది అనురాధ. మురుగు వాసన దోమల మోత తప్పితే ఏముంది పట్టణాల్లో? పేరుకి భవనాల్లో బతుకులే కానీ పట్టణం వాళ్ళకి ఇబ్బందులు లేవు అంది అన్నపూర్ణ. ఆ సమాధానం నచ్చలేదు అనురాధకి. పట్నం జీవనం మీద మోజు పెంచుకుంది ఈ మధ్య. అది రాజేంద్రతో పరిచయం అయ్యాకే. సుబ్బమ్మత్త వాళ్ళ ఇంటికి వెళదాం, ఇంట్లోకి నీళ్లు ఎక్కువ వస్తున్నాయి, ఇక్కడ ఉండలేం అంది భోషాణం మీద నుంచి దిగుతూ. వెంకాయమ్మని కూడా బయలుదేరమని చెప్పి వాళ్ళిద్దరూ ఇంట్లో నుంచి బయటికి వచ్చారు. వానలో తడుస్తూ తల్లి కోసం ఎదురు చూస్తూ బయటే నిలబడ్డారు. 2-3 సత్తుగిన్నెలు నీళ్లలో తేలియాడుతుంటే వాటిని తీసి అటక మీదకు గిరవాటి వేసే ప్రయత్నంలో ఉంది వెంకాయమ్మ. ఓ క్షణం గడిచిందో లేదో పూరిళ్ళు పెద్దగా శబ్దం లేకుండానే కూలిపోయింది. దూలం కింద పడి వెంకాయమ్మ శరీరం నజ్జునజ్జయింది. అక్క చెల్లెళ్లకు నోటమాట రాలేదు.
ఉండగానే క్షణాల్లో తల్లి ప్రాణాలు కోల్పోవటం వాళ్లను కలిచివేసింది. వెంకాయమ్మ చనిపోయిందని కబురందగానే ఓ 10 మందిని వెంటపెట్టుకు వచ్చాడు వెంకయ్య గారు. గత 15 ఏళ్లలో ఇంత పెద్ద తుఫాను నేనెప్పుడూ చూడలేదమ్మా. కొన్ని వందల గ్రామాలు నీళ్లల్లో మునిగిపోయాయట రేడియోలో చెప్పారు. మన ఊళ్ళోనే దాదాపు 25 ఇళ్లు కూలిపోయాయి. 10 మంది చనిపోయారు. ఈ ముసురులో శవాలకు దహన కార్యక్రమాలు చేయాలన్నా పెద్ద ఇబ్బందిగా తయారయింది. కాసేపు ఊళ్ళో విషయాలు చెప్పి వెంకయ్యమ్మ గూర్చి మాట్లాడాడు. పెద్దప్ప పోవటం అందరికీ బాధగానే ఉంది. ఎవరిని పల్లెత్తు మాట అనేది కాదు. ఊళ్ళో ఎవరింట్లో పెళ్ళిళ్ళు జరిగినా గాడిపొయ్యల దగ్గర ఆమె నిలబెడితే వంటలు బాగా కుదిరేవి. మా చిన్నదాని పెళ్ళప్పుడు ఏం జరిగిందనుకున్నావు? మా వియ్యంకుడు కాని కట్నం అడగలేదు. భోజనాలు బాగా పెట్టించు బాబుగారు అని అడిగాడు. అప్పటికి మీ నాన్న చనిపోయి 1 నెల రోజులన్నా కాలేదు. వంట సంగతి చూడు పెద్దప్ప అని మీ అమ్మకి చెప్పాలంటే మనసొప్పలేదు. ఊళ్ళో ఎవరికీ పెద్దెత్తున వంటలు చేయటం చేతకాదు. దేవుడి మీద భారం వేసి ఊరుకున్నాను. మేమామెకి చెప్పకపోయినా తొలికోడి కుయ్యక ముందే వచ్చి నలుగురిని తోడు కూర్చోబెట్టుకుని కూరగాయ ముక్కలు తరగటం మొదలుపెట్టింది. 10 వంట పని ముగించుకుని ఎవరికీ చెప్పకుండానే వెళ్ళిపోయింది. ఆ రోజు మా ఇంట్లో గ్లాసు మంచినీళ్లు తాగలేదు, మెతుకు ముట్టలేదు. భోజనం చేస్తూ మా వియ్యంకుడు తెగ మెచ్చుకున్నాడు నన్ను. వెంకయ్య కాదు, వచ్చిన వాళ్ళంతా వెంకాయమ్మ మంచితనం గుచ్చి గంటల తరబడి మాట్లాడారు. అప్పుడనిపించింది అనురాధకు తల్లి మరణం కంటే ఆమె బతికే గొప్పదని. పుట్టినప్పటినుంచి మనతో పాటే మసలే మరణం గూర్చి మదనపడకూడదని గ్రహించింది. 10 రోజుల తర్వాత కాని వర్షం తెరిపివ్వలేదు. అప్పుడొచ్చారు అధికారులు, రాజకీయ నాయకులు తీరిగ్గా నీళ్లలో మునిగిపోయిన పొలాలు, పడిపోయిన ఇళ్ళు చూడటానికి. ఊళ్ళోకి వచ్చిన ప్రముఖులకు మర్యాదలు చేసే పని కూడా మునసబు మీదే వేశారు రెవెన్యూ అధికారులు. కొందరు కోళ్లు కోసి పెట్టమని మొహమాటం లేకుండానే అడిగారు. గాలివానుకు రాలిపడిన కొబ్బరికాయలు కారు డిక్కీలో వేసుకు వెళ్లారు. వచ్చిన వాళ్ల హామీలు, వాగ్దానాలు విని ఊళ్ళో వాళ్ళు పొంగిపోలేదు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారనే ఆశ వాళ్ళలో లేదు. వచ్చిన వాళ్ళందరినీ కార్లను నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయారు. గాలివానకు కుటుంబంలో ఏ వ్యక్తి అయినా చనిపోతే 1000 రూపాయలు, ఇల్లు కూలిపోతే 100 రూపాయలు ఇచ్చారు. ఏ మూలకు వస్తుందా సహాయం? తాటాకులు, బొంగులు కొనుక్కోవటానికి కూడా ఆ డబ్బు సరిపోదు. అనురాధ వాళ్లను తనింట్లోనే ఉండిపోమ్మని గొడవ చేసింది సుబ్బమ్మ. నీ ఇంట్లో ఉండటం ఏం బాగుంటుందిలే అత్తా అంది అనురాధ. మీకు మగదిక్కు లేదు. నువ్వెటూ ఎక్కువ రోజులు ఈ ఊళ్ళో ఉండవు. అన్నపూర్ణ ఒక్కతే ఎలా ఉంటుంది? దానికి పెళ్ళయ్యే వరకు నా ఇంట్లోనే ఉండండి. లంకంత కొంప, నేను ఒక్కదాన్ని ఉండలేకపోతున్నాను. ఇక్కడే ఉండండే బ్రతిమలాడింది సుబ్బమ్మ. కాదనలేకపోయారు అక్కా చెల్లెళ్ళు.